బుద్ధున్నోడు ఎవడైనా గణతంత్ర దినోత్సవం రోజున నిరసన చేపడతారా అని ప్రశ్నించారు ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు. జగన్కు అంటే బుద్ధి లేదు కానీ మిగిలిన వాళ్లకు ఏమైందని వ్యాఖ్యానించారు ఆయన. హోదా కోసం రోడ్డెక్కాలని యువతకు పిలుపునిస్తున్న పవన్ కళ్యాణ్ ఏ రోజైనా ప్రధానితో దీనిపై మాట్లాడారా అని నిలదీశారు అయ్యన్న పాత్రుడు. ప్రత్యేక హోదాకి సంబంధం ఉందండి? ఇది చెప్పండి మీరు ఎవరన్నా. దానికి దీన్ని ముడిపెడతాడండి ఎవడన్నా? రాజకీయ నాయకుడు ఎవరన్నా ముడిపెడతాడండి? అసలు బుర్ర ఉన్నాడు ఎవడన్నా అలా మాట్లాడతాడండి? జగన్మోహన్ రెడ్డికి అలాగే బుర్ర లేదు, అవగాహన లేదు. మీరు ఏమంటారంటే అవగాహన లేకుండా మాట్లాడడం కాదు, ఉండొచ్చు. మీరు పోరాటం చేయండి. రాజ్యాంగం ప్రకారంగా భారతదేశంలో అందరికీ కూడా పోరాటం చేసే హక్కు ఉంది, నేను కాదంటలేదు. పోరాటం చెయ్యండి, కానీ దాని సందర్భం ఉండాలి, సరైన రీజన్ ఉండాలి. జల్లికట్టుకి ప్రత్యేక హోదాకి సంబంధం ఏంటండి? ఎవరన్నా నవ్వుతారు కదండి. 26వ తారీఖున రిపబ్లిక్ డే నాడు ఎవరైనా కార్యక్రమాలు కార్యక్రమం చేస్తారండి? ఒకరోజు ముందు చేసుకోండి, లేదంటే ఒకరోజు వెనకాల చేసుకోండి, ఇంకో డేట్ పెట్టుకోండి. రిపబ్లిక్ డే నాడు ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు చేస్తారండి? అంటే మీరు పోరాడండి, రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు మాట్లాడండి, నేను కాదంటలేదు. కానీ ఇటువంటి కార్యక్రమాలు ఆ రోజు చేయడం మంచిది కాదని చెప్పిన ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నేను ఇప్పుడో చెప్పాను, మీరు రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు, రాష్ట్ర గురించి మాట్లాడుతున్నారు. ఇదే మాటలు మీరు ఇక్కడ ధర్నా చేసే బదులు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఎందుకన్నా అరగంట మాట్లాడారు ఎప్పుడన్నా మీరు? ప్రధానమంత్రి గారు ఎలక్షన్ టైంలో ప్రధానమంత్రి గారు పక్కన కూర్చొని హెలికాప్టర్లు తిరిగారు మీరు. నా వల్లే గెలిచే ప్రధానమంత్రి గారు చెప్తున్నారు కదా. మీరు ఢిల్లీ వెళ్ళి ఎప్పుడన్నా అరగంట ప్రధానమంత్రి గారు చెప్పి వివరాలను ఎప్పుడు మాట్లాడారా? మాట్లాడే అవకాశం మీకు ఉంది కదా. అలా మాట్లాడుకుంటా రోడ్ల మీద ధర్నా చేయడం నాకు అర్థం కదండి. మీరు వెళ్ళి ప్రధానమంత్రి గారితో మాట్లాడిన తర్వాత అప్పటికే జరగకపోతే మీరు ధర్నా చేస్తే అర్థం ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారికి నేను ఇచ్చే సూచన ఏంటంటే యాజ్ ఏ ఎల్డర్గా నేను సూచన ఇవ్వడానికి నేను చెప్పడానికి, కానీ యాజ్ ఏ ఎల్డర్గా